మేము రోడ్లో కూర్చుంటే కనీసం పాలకులు వినే అవకాశం ఉంటుంది. ఈ రోడ్లో కూర్చుంటే మరి పత్రికల ద్వారా, మీడియా ద్వారా, పోలీస్ అధికారుల ద్వారా, మరి మళ్ళీ కలెక్టర్ ద్వారా ఓ గట్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు కూర్చోవడం అనేది జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ ఉన్న బిల్లులే అయినప్పటికీ అధికారంలోకి వస్తే అని చెప్పడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలోనూ పెట్టడం జరిగింది. 18,000 వేతనం ఆశాలకు మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అయ్యా అసెంబ్లీ చర్చించండి అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ధర్నా సందర్భంగా ఆ విషయాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చేదాని కొరకు పెండింగ్ సమస్యతో పాటు మరొకసారి ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నా. మరొకసారి యూనియన్ జిల్లా కమిటీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అక్కలారా, ఈరోజు మనం ఇంత అడుగుతా ఉంటే మనం దాట వేసే, మోసం చేసే పద్ధతులను అనుసరిస్తున్నారు. మరి మనం మరింత పట్టుదల కూడా పోరాడాల్సిన అవసరం రావచ్చు. మరి ఈరోజు ధర్నాతోనైనా వాళ్ళు ఏదైనా హామీ ఇస్తారా లేదా? మేము చెప్పాలంటే ఈరోజు ఇన్వైజేషన్ ఉన్నా కూడా అందరు వచ్చినందుకు ఆశలక్కలందరికీ చాలా చాలా ధన్యవాదములు. ఇదే విజయవంతంగా ఇట్లనే మనము ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ ఇన్వైజేషన్ ఉన్నా, ఏది ఏమున్నా మన సమస్యలు పరిష్కారం అయ్యేదాకా అందరము పోరాడదాం. ఎందుకంటే ఇంకా చాలా మంది ఈ రోజు తక్కువ అనిపిస్తున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉంటే కూడా అయిపోక ఉందాము, ఉండి సరిగ్గా మన సమస్య పరిష్కారం అయ్యేదాకా అందరము పోరాడతాము. ఎందుకంటే లెప్రసీ సర్వే పైన మనము ప్రతి పిఎస్ అయినా కూడా సర్వే ఎక్కడ చేయలేదన్నా. ఎందుకంటే మా పనులు చాలా అవుతున్నవి. ఈ పనుల వల్ల చాలా మంది అలసిపోయిండ్రు. ప్రతి ఒక్కరికి జ్వరాలే ఉన్నాయి అన్న. ఎందుకంటే మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం కాలేదు. ఎందుకంటే ఎలక్షన్ అయి కూడా సంవత్సరం అయిందన్న. సంవత్సరం అయితే కూడా మనకి ఏ ప్రభుత్వం వచ్చినా మనని ఎట్టి చాకరీ చేయించుకుంటుంది. ఎందు గురించి మేము పని చేస్తలేమా? ఏ ఉద్యోగుడైనా మేము బ్రతికిస్తేనే కదా వాళ్ళు ఉద్యోగం చేసేది. ఎక్కడి నుండి పుట్టుతున్నారు, ఎక్కడి నుండి బతుకుతున్నారు, ఎక్కడి నుండి వెతుకుదల ఉంది? మా సమస్య నుంచే కదా, మా సొసైటీ నుంచే, మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచే కదా అందరూ ఆరోగ్యంగా ఉండేది. ఎందుకు ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు? అందుకే అన్న మేము అనుకున్నది ఒకటి ఏంటంటే మా సమస్య పరిష్కారం మంచి అయ్యేంత వరకు మేము పోరాడతాం. ఈ టైంలో మాకు ధర్నా దృష్టి పెడితే కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నామన్నా. ఎందుకంటే పనులు చాలా ఉన్నాయి. ఎంతవరకు ఉన్నా మన వాళ్ళు కూడా అన్ని పిఎస్లు మంచిగా కవర్ అవుతున్నామన్నా. ఎందుకంటే పనులు ఎక్కువైనాయి కదా, అందరు కవర్ అవుతున్నారు. ఇదే సాధ్యమైతే ఇదే పోరాడంతో ఇప్పటి నుంచి అయినా రేపు వారమైన అక్క వాళ్ళకు కూడా మీటింగ్ ఉందంటనా చెప్పినాం. ఈ టైంలో మాకు ధర్నా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పండి అక్క అని కూడా చెప్పినానా. ఇప్పటికైనా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్న ప్రతిసారి కలెక్టర్ ముట్టాడింపు అంటున్నాం. కానీ రోడ్డు పైననే లెటర్ ఇస్తున్నామన్నా. ఈ రోజు ఎంతవరకు ఉన్నా పిఎస్కి 5 మంది వెళ్ళి కలెక్టర్ అమ్మను కలవాలని నేను కోరుతున్నానన్నా. మళ్ళీ రోడ్డు పైన ఇస్తే మనకి ఏమి వ్యాల్యూ ఉన్నదన్న. ఎట్లా అంటే నేను అన్నానని మీరు బాధపడకండి. మా పిఎస్లలో రండమ్మా అంటే ఏందమ్మా లెటర్ ఇవ్వడానికి రోడ్డు పైన ఎన్నికనే రావాలా? నెక్స్ట్ సార్ అయితే మేము రామని కూడా చాలా మంది అన్నారు. మా పిఎస్లని కాదు అన్ని పిఎస్లు అన్నారు. అందరికి గ్యాదర్ కాకుండా ఒక పిఎస్కి 2 వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలని నేను కోరుకుంటున్నానన్న. ఈ ఉపన్యాసం ఇచ్చిన పెద్దలకు నాకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. మళ్ళీ ఇంతకు ముందు రాధక్క చెప్పినట్ల ప్రతి ఒక్కరికి అవే సమస్యలే ఉన్నాయి. మనం ఎంతో ధర్నా చేస్తున్నాం కానీ ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. పని చేయమంటారు పై అధికారులు. వాళ్ళు చెప్పినట్లనే మేము కూడా వాళ్ళలాగానే ఇది చేస్తే బాగుంటుందని చేస్తున్నాము. ఇదేమో గవర్నమెంట్ కాదు. మాకు గవర్నమెంట్ అయితేనేమో ఎవరైనా మమ్మల్ని అడుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లుందంటే భూమికి హాస్మన్కి ఎంత దూరం ఉందో అట్లా దూరంలాగా కనిపిస్తుంది. మనం సభ్యత్వం కూడా కడతలేము. సభ్యత్వం కడితే ఎట్లుందంటే మన అయితే మనకు సమస్యల గురించి మాట్లాడుతున్నాను. మనకు ఎన్సిడి ప్రోగ్రామ్ కానీ ఇప్పుడు లిప్రసీ సర్వే మనం పరుచుకోలే పైసలు కూడా మనకు రాలేదు. పెండింగ్ డబ్బులు వస్తేనే ఇప్పుడు సర్వే చేయాలని మనం ఇప్పుడు ధర్నా చేస్తున్నాం. ఇంతవరకు నేను అది కోటకొండ పిఎస్సి ఇక్కడ ఈరోజు వచ్చి పెండింగ్ పల్స్ పోలియో కానీ లెప్రసీ కానీ గతంలో చేసిన సర్వే డబ్బులు పడడం లేదు కాబట్టి ఈరోజు కలెక్టర్కి నిమరణం ఇవ్వాలని వచ్చినాము. కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూడా ఉంటుంది.
అట్లా అని అందరం ఇక్కడ జమ కావడం జరిగింది. మన సమస్యలు ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాం కానీ పరిష్కారం అవుతుండలేవు. ఈ నిమరణం వలన కలెక్టరు పరిష్కారం చేయాలని కోరుతున్నాము. అట్లాగే మనకు డబ్బులు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. మన పిఎస్సీలలో సూపర్వైజర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఈరోజు ఇమ్యునైజేషన్ జరుగుతుంది. అక్కడ ఉన్న ఆశలను కూడా చాలా మందిని భయపెడుతున్నారు. కానీ అందరూ ధైర్యంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా సమస్యలు అక్కడనే ఉంటే మాకు పరిష్కారం కావని అందరూ మా ఆశలు కూడా కొద్దిగా అందరు తెలుసుకొని ఈరోజు జమ కావడం జరిగింది. అందరికీ కూడా ఎప్పుడు ఇదే పట్టుదల ఉండాలని నేను మన ఆశలందరినీ కోరుకుంటున్నాను. అందరు ఇదే పట్టుదలతో ఉంటేనే మనము ఏదన్నా సాధించుకోగలుగుతాము. లేకపోతే మనము వాళ్ళు చెప్పినట్లు చేసుకుంటూ పోతే మన సమస్య ఏది పరిష్కారం కాదు. వాళ్ళు చేస్తారని మనం చేస్తుంటే మనల్ని అట్లనే చేపిస్తూనే ఉంటారు ఎప్పుడు. కానీ మనం ధైర్యంతో ముందుకు వస్తేనే ఏదన్నా సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో అయినా మనము 2000 జీతం 150 రూపాయల కానుంచి కూడా చేసినాము. మనము 106 రోజులు సమ్మె చేస్తేనే ఈ 6000 సాధించుకోగలిగాము. అప్పటి నుండి మనము ఈ ధర్నాలు రాసరోక ఇవన్నీ చేస్తేనే మనం సాధించుకోగలుగుతాం. కానీ మనం అక్కడనే ఉండి మనం చేస్తుంటే వాళ్ళే మన పని చూసి ఇస్తారంటే మనము చేసుకుంటూ పోతే ఎవరు ఇయ్యరు. అడగండి అమ్మన్నా అన్నం పెట్టదంట. అట్లా మనం అడగకుండా ఉంటే ఎవరు ఇయ్యరు. ఇంకొకటి మనము ఎన్నోసార్లు కూడా మనము డిఎంహెచ్ఓకి కలిసినాము, మెడికల్ ఆఫీసర్కి చెప్పినాం, మన సమస్యలు ఎన్నో చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు, మాకు పై అధికారులు చెప్పిండ్రు మీకు చెప్తున్నాము. అదొకటే మనకు చెప్పేది. అవ్వమ్మ మీ సమస్యలు మేము చెప్తాంలే అని అన్నారు. మీరు ఏం చేస్తారో ఏమో కానీ మాకైతే పూర్తి కావాలి మా పని. అదొకటే మన సమస్యలు ఏమన్నా పరిష్కారం చేస్తామని అంటుండ్రా వాళ్ళు చెయ్యరు. అందుకే మనం అందరం ఒకటే మాట మీద ఉంటేనే మన సమస్యలు ఏమన్నా పరిష్కారం అవుతావి. గతంలో లాగా అందరు పట్టుదలతోటి ఉంటారని కోరుకుంటున్నాను. మా సమస్యలు పరిష్కారం కావాలని మేము కలెక్టర్ గారికి కూడా కోరుతున్నాము. ఈరోజు పాత పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి పారితోషికం వద్దు. ఈ పారితోషికం ద్వారా వెట్టి చాకిరీ గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఆశల చేత వెట్టిని మాన్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనం కోసం పెండింగ్ బిల్లుల అమలు కోసము ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రం కూడా పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తల చేత ఈ ధర్నా కార్యక్రమం అనేది కలెక్టరేట్ దగ్గర జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి లెప్రస్ సర్వే యొక్క డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా పల్స్ పోలియో డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అనేక ఇతర పథకాలకు ఏమైనా సర్వేలు ఉంటే ఆశాలను ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళకు తగిన ఫలితము శ్రమకు తగ్గ వేతనం అనేది ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం చాలా నిరంకుశంగా నియంతృత్వంగా పరిపాలన చేసింది. పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కూడా ఆశాల సమస్యలు పరిష్కరించలేదు, కనీస వేతనం ఇవ్వలేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఆ సమ్మె కూడా చేయడం జరిగింది. ఇంత ఆందోళన చేసిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేనందుకే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సమస్య పరిష్కారం అయితే ఉద్దేశంతోనే అందరూ కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు. మరి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మేనిఫెస్టోలు కూడా అంతకన్నా ముందు కూడా హామీ ఇచ్చారు కదా, కనీస వేతనం అనేది 18,000 రూపాయలు ఆశా కార్యకర్తలకు ఇస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలోనే ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా లెప్రస్ సర్వే పెండింగ్ బిల్లులు దాదాపు 2 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నాయి. పల్స్ పోలియో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఎంతో ఆశతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఈరోజు సంవత్సరం అవుతా ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ సంవత్సరం కావస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆశల యొక్క కనీసం ఒక్క డిమాండ్ పరిష్కారం కాలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి, సమగ్రంగా ఫలితం కావాలి. మీరు మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఆశా కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఆశా కార్యకర్తలు గ్రామీణ ప్రాంతంలో
బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాలు కాపాడే విషయంలో కానీ మాతా శిశు సంరక్షణలో వీళ్ళ యొక్క సేవలు అమోయోగ్యం. కాబట్టి ఇట్లాంటి 24 గంటల పాటు పనిచేసే ఆశా కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దు, అదేవిధంగా కనీస వేతనం ఇవ్వకుండా వెట్టి చాకరీ గురి చేయొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఆశల యొక్క సమస్యలు పరిష్కారమయ్యే వరకు మేము ఈ పోరాటంలో ఉంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.